అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబరు మాసము 20వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము యెహోషాపాతు. 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 3వ వచనం నందు, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా విచారించుటకు మనసు నిలుపుకొని యోదాయ అంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా, నేడు మనము రాజైన యెహోషాపాతును సంధించబోచున్నాము. ఈయన ఆషా అను యోధా రాజునకు కుమారుడిగా పుట్టెను. యూదా రాజుల అందరికంటే ఈయన అత్యధిక భయభక్తులతోనూ దేవుని మీద నమ్మిక గలవాడై ఉండేను. ఈయన యొక్క కాలమునందు యూదాకును ఇజ్రాయిళ్లకు మధ్య సమాధానము ఉండెను. యెహోషాపాతు అను మాటకు యెహో యొక్క తీర్పు, యెహోవాయే న్యాయాధిపతి అనుట అర్థమునై ఉన్నది. ఈయన రాజైన వెంటనే చేసిన మొట్టమొదటి పని అక్కడ ఉన్న దేవతా విగ్రహములను, ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పూర్తిగా తీసివేసింది. యూదా దేశమంతటా యెహోవా ధర్మశాస్త్రమును గూర్చి ప్రకటించుటకు అధిపతులను, యాజకులను దేశమంతటా పంపించెను. ఒకసారి ఈయనకు విరోధముగా మోయాబీయులను, అమోనీయులను, మేయోనీయులలో కొందరును, వీరితో పాటు సముద్ర ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి కొందరు దండెత్తి యుద్ధము చేయుటకు వచ్చిరి. ఈ సమాచారము యెహోషాపాతు యొక్క హృదయమును కలవరపరచెను. ఆయన వద్ద చాలినంత యుద్ధ ఆయుధములను లేదు, యుద్ధ యోధులను లేరు. కావున యెహోవా యొద్ద విచారించుటకు మనసును నిలుపుకొని యెహోషాపాతు యూదా అంతటా ఉపవాసమును చాటించెను. జనులందరితో కలిసి యెహోషాపాతును నిలబడి ఉపవాసముండి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రము గలవాడవు, నిన్ను ఎదిరించుట ఎవరికీ బలము చాలదు అని చెప్పి ఆసక్తితో కూడిన ఒక ప్రార్థనను చేసెను. 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రార్థన యొక్క చివరిలో, మా దేవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. కావున మా కనులు నీవైపే చూచుచున్నది, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 12వ వచనం. ఎంతటి తగ్గింపు చూడుడి! ప్రభువు మనక ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చువాడు అను పూర్తి విశ్వాసముతో తమ యొక్క హృదయమును కుమ్మరించి వారు ప్రార్థించినప్పుడు అట్టి ప్రార్థనకు ప్రభు జవాబు ఇవ్వకుండా ఉండునా? అప్పుడు ప్రభు యొక్క ఆత్ముడు ఒక ప్రవక్త మీదికి దిగివచ్చి, యూదాయ వార్లారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని మాట్లాడాను. 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 15వ వచనం. ఇజ్రాయేలీలు పాడి స్తుతించుటకు ప్రారంభించినప్పుడు ప్రభువు వారి యొక్క శత్రువులలో ఒకరికొకరు విరోధముగా లేచినట్లు చేసెను. వారు తమలో ఒకరినొకరు చంపుకొంటకు మొదలుపెట్టిరి. దేవుని బిడ్డలారా, మీరు ఏ పనైనను ప్రారంభించుచున్నప్పుడు ప్రభు వద్ద విచారించి దిట్టమైన నడిపింపును పొందుకొని జరిగించుడి. కుటుంబ సమేతముగా ఉపవాసముండి ప్రభు యొక్క పాదముల యందు కనిపెట్టి ఉండుడి. అదే విజయపు మార్గము. నేటి ధ్యానమునకై యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలెను. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 59, 60 మరియు 61 అధ్యాయములు. సాయంత్రము తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.